హాయ్ ఫ్రెండ్స్, ఈ ఒక్క హెల్తీ డ్రింక్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని తాగితే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది మీకు లాస్ట్లో నేను మెన్షన్ చేసింటాను, ఒకసారి చదువుకోండి. సో నేనైతే ముందుగా ఇక్కడ ఉలవలు తీసుకున్నాను మీకు చూపించడానికి కోసం. ఉలవల్ని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించుకొని ఇలా మనము పౌడర్ చేసి ఒక కంటైనర్లోకి వేసి పెట్టుకోవచ్చు. మీరు ఎక్కువ రోజులు వాడతారంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదు అంటే అవుట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. సో పౌడర్ని రెడీ చేసి ఇలా పెట్టేసుకోండి. ముందుగా ఏదైనా కడాయో లేదంటే ఏదైనా బౌల్ ఇలాంటివి తీసుకొని ఒక 2 గ్లాసులంతా వాటర్ వేసుకోండి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లంతా బెల్లం కూడా వేసి కరిగించేయండి. అది మొత్తం కరిగే వరకు వెయిట్ చేసి దాని తర్వాత మనము ఫిల్టర్ చేసుకుందాం. మీకు ఫిల్టర్ అవసరం లేదంటే డైరెక్ట్గానే పౌడర్ అన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే ఫిల్టర్ చేస్తున్నా, ఏదైనా గడ్డో ఏదో చెత్త ఏమైనా ఉంటుంది కదా బెల్లంలో, అందుకని. సో ఇప్పుడు బెల్లం నీళ్ళకి మనము 2 స్పూన్లంతా ఈ హార్స్ గ్రామ్ పౌడర్ని వేసేసుకుందాం. ఉలవల పౌడర్ ఉంది కదా, అది వేసేసుకుందాం. లమ్స్ లేకుండా బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. అసలు లమ్స్ ఉండకూడదండి, మంచిగా ఇట్లా వాటరీగా రావాలి కాబట్టి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టేయండి. అది బాగా బురుగు వచ్చినప్పుడు చిటికెడు ఉప్పు కూడా వేసేసుకోండి. ఉప్పు ఏంటి అనుకుంటున్నారా? రుచి చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకోండి. మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోండి. బాగా తిక్కగా వచ్చిందన్నప్పుడు లైట్గా ఒక హాఫ్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకోండి. నేనైతే నెయ్యి కొంచెం హీట్ చేసి వేసాను, మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేసిన తర్వాత బాగా నురుగు వస్తుంది అన్నప్పుడు కాంచిన పాలు, మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాలని ఒక 1 గ్లాస్ అయినా సరిపోతుంది. అంటే మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ మనం టీ కాఫీ తాగుతాం కదా, అంత నీళ్ళగా ఉంటే సరిపోతుంది. పాలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఇట్లా నురుగు బాగా వచ్చే వరకు మరిగించుకోండి. అప్పుడు రెడీ అయిపోతుంది డ్రింక్. ఇలా నురుగు వచ్చినప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఫిల్టర్ యూస్ చేసే అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు. చూడండి, సేమ్ టీ కాఫీ లానే కనిపిస్తుంది. తాగి చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. స్పెషలీ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న లేడీస్ ఇది ట్రై చేయండి. ఆల్సో లైక్ బోన్స్ స్ట్రెంగ్త్ లేదు అన్న వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. వీక్లీ అట్లీస్ట్ 2-3 సార్లు అయినా ట్రై చేయండి. సో ఇక్కడైతే నేను మొత్తం డీటెయిల్స్ మెన్షన్ చేశాను చూడండి, ఈ హార్స్ గ్రామ్ పౌడర్ ఎలా పనిచేస్తుంది అని. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది.